కేరళ కాంగ్రెస్ లో లుకలుకలు బయటపడ్డాయి. సీఎంగా సతీష్ నియామకంపై రమేష్ చెన్నితాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్రివేంద్రం నుంచి గురువాయూర్ వెళ్లిపోయారు. సీఎం ప్రకటనకు ముందు రమేష్ చెన్నితాలకు రాహుల్ ఫోన్ చేశారు. వీడి సతీషన్ పేరు ఖరారు చేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి రమేష్ చెన్నితాల అందుబాటులో లేరు. కేరళ కాంగ్రెస్ లో లుకలుకలు బయటపడ్డాయి. సీఎంగా సతీష్ నియామకంపై రమేష్ చెన్నితాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్రివేంద్రం నుంచి గురువాయూర్ వెళ్లిపోయారు. సీఎం ప్రకటనకు ముందు రమేష్ చెన్నితాలకు రాహుల్ ఫోన్ చేశారు. వీడి సతీషన్ పేరు ఖరారు చేసినట్లు చెప్పారు. అప్పటి నుంచి రమేష్ చెన్నితాల అందుబాటులో లేరు. కేరళ కాంగ్రెస్ లో లుకలుకలు బయటపడ్డాయి. సీఎంగా సతీష్ నియామకంపై రమేష్ చెన్నితాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. త్రివేంద్రం నుంచి గురువాయూర్ వెళ్లిపోయారు. సీఎం ప్రకటనకు ముందు రమేష్ చెన్నితాలకు రాహుల్ ఫోన్ చేశారు. వీడి సతీషన్ పేరు ఖరారు చేసినట్లు చెప్పారు. అయితే అప్పటి నుండి రమేష్ చెన్నితాల అందుబాటులో లేరు. రైటిక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా బ్యూరో చీఫ్ రాజురెడ్డి అందిస్తారు. రాజురెడ్డి, నిజంగానే రమేష్ చెన్నితాల అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రమేష్ చెన్నితాల మొదటి నుంచి ముఖ్యమంత్రి పదవి ఆశించారు. ఎందుకంటే ఆయన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు, అదేవిధంగా కేరళ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేకాకుండా 2011 నుంచి 2016 కేరళకు సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేతగా కూడా అపోజిషన్ లీడర్గా కూడా పనిచేశారు. గతంలో కాంగ్రెస్ కేరళలో అధికారంలో ఉన్నప్పుడు ఈయన హోం మంత్రి కూడా పనిచేశాడు. అంటే కాంగ్రెస్లో మొదటి నుంచి ఉన్నారు, సీనియర్ నేతగా ఉన్నారు, గతంలో మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఆయనకు పరిపాలన పరంగా కూడా అనుభవం ఉంది. ఈ యొక్క నేపథ్యంలో అతను ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఎందుకంటే కేసీ వేణుగోపాల్కు అధిష్టానం దగ్గర మనిషి కేసీ వేణుగోపాల్ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. కేసీ వేణుగోపాల్కు ఒకవేళ ఇయ్యకపోతే తనకే వస్తుందనే ఆశ రమేష్లో ఉండే. కానీ ఆ రమేష్ చెన్నితాల ఆశ అంతా కూడా అడి ఆశలైనాయి. ఎందుకంటే వీళ్ళిద్దరికన్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే అభ్యర్థిని ప్రకటన చేశారో కేరళ సిఎల్పి లీడర్గా సతీషన్ను ప్రకటన చేశారు. అయితే సతీషన్ కన్నా సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తిగా రమేష్ చెన్నితాల ఉన్నారు. కాబట్టి రమేష్ చెన్నితాల మొదటి నుంచి ముఖ్యమంత్రి పదవి పైన కన్నేశారు, ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని భావించారు. కానీ ఇప్పుడు కేరళంలో కూడా ఎన్నికలైపోయి ఫలితాలు వచ్చి దాదాపు 10 రోజులైంది. 10 రోజుల నుంచి కూడా తర్జన పడుతూ వస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఇక్కడ సతీషన్ పేరును ఎందుకు ఖరారు చేయవలసి వచ్చిందంటే యూడీఎఫ్లో ఉన్నటువంటి మిత్రపక్షాలు కూడా ఫోర్స్ చేశాయి. అంటే సొంతగా కాంగ్రెస్ మెజార్టీ ఉండి కేవలం కాంగ్రెస్ మాత్రమే అధికారంలోకి వచ్చి ఉంటే, కాంగ్రెస్ మెజార్టీ సొంతంగా ఉంటే ఈ యూడీఎఫ్ మిత్రపక్షాల అభిప్రాయం తీసుకోకపోతుండే. అయితే కాంగ్రెస్ మొదటి నుంచి కేసీ వేణుగోపాల్ పైన కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది. ఎందుకంటే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, కాంగ్రెస్ ఆర్గనైజేషన్ మొత్తం వ్యవహారాలన్నీ కూడా చూస్తాడు దేశవ్యాప్తంగా. కాబట్టి కేసీ వేణుగోపాల్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది కూడా హైకమాండ్ అనుకుంది. అందులో భాగంగానే ఇంత ఆలస్యం జరిగింది. అయితే క్షేత్రస్థాయిలో డిఫరెంట్గా ఉంది. యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాల నేతల అభిప్రాయాలు తెలుసుకుంటే సతీషన్కి ఇవ్వాలని ఉంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం తెలుసుకుంటే సతీషన్కి ఇవ్వాలని ఉంది. అయితే సతీషన్కు కేసీ వేణుగోపాల్కు ఇద్దరి మధ్య ఓరాఓరి పోటీ జరిగింది. అయితే రమేష్ ఏమనుకున్నాడంటే కేసీ వేణుగోపాల్కు ఇవ్వకపోతే మధ్య మార్గంగా తనకు వస్తుంది ఖచ్చితంగా అనేది, ముఖ్యమంత్రి పదవి వస్తుంది అనుకున్నారు. ఎందుకంటే కేసీ ఆశీస్సులు తనకే ఉంటాయి, హైకమాండ్కు కేసీ వేణుగోపాల్ దగ్గర కాబట్టి సతీషన్కు చెక్ పెట్టవచ్చు, తనకే ముఖ్యమంత్రి పదవి వస్తుంది అనేది కూడా
రమేష్ భావించారు. కానీ రమేష్ ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈ యొక్క నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క సిఎల్పి లీడర్గా అనౌన్స్ చేసే ముందు రమేష్కు కాల్ చేసినట్టు తెలుస్తుంది. అయినా రమేష్ చెన్నితల అసంతృప్తితోనే ఉన్నారు. ఆయన కాల్ చేసినా కానీ సద్దుమనగలేదు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతూ ఉన్నాను, దశాబ్దాల నుంచి కాంగ్రెస్లో కంటిన్యూ అవుతా ఉన్నాను, ఏ పార్టీలో లేకుండా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా ఎదుగుతూ ఇంత స్థాయికి వచ్చాను. తనకు ముఖ్యమంత్రి పదవి వస్తుంది అనుకుంటే ఆ ముఖ్యమంత్రి పదవి రాకపోయే వరకు సహజంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో రమేష్ అసంతృప్తి వ్యక్తం చేయడంలో కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్నారు ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిది, ఖచ్చితంగా ఆయన అల్కవిడతారు, మళ్ళీ అందరం కలిసి పనిచేస్తాము. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ కూడా శుభాకాంక్షలు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా వ్యవహారం చూసుకున్నట్టయితే హైకమాండ్ ఏమో కేసీ వేణుగోపాల్ వైపు ఉంది, కానీ అక్కడ క్షేత్రస్థాయిలో వేరే రకంగా ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో యూడిఎఫ్ భాగస్వామ్య పక్షంగా మొత్తానికి స్టార్ ఫేస్గా ఈ రమేష్ ఈ సతీష్ అనే కనబడ్డారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అటు మాస్ యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఖచ్చితంగా సతీషన్కే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది కూడా అక్కడ ఉన్నటువంటి అబ్జర్వర్లు అందరూ కూడా వెళ్ళిన నేపథ్యంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో జాతీయ నాయకత్వానికి ఆ రకంగా రిపోర్ట్ వెళ్ళింది. అందులో భాగంగానే సతీషన్ను ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేశారు సిఎల్పి నాయకుడిగా. అయితే ఇప్పుడు ఈ యొక్క రమేష్ను కూడా బుజ్జగిస్తారు. ఇదంతా టీ కప్ల తుఫాన్ లాంటిది. ఖచ్చితంగా ఇక్కడ కేరళంలో ఉన్నటువంటి వివాదం సద్దుమణుగుతుంది. మంచి ప్రజారంజకన పాలన అందిస్తామనేది కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.